ప్రైజ్ ద లార్డ్. శుక్రవారము జూలై 26, 2024. ఈ రోజు దేవుని వాక్యము, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనము. దేవుడు ఏదెను తోట. చాలా సంవత్సరాల క్రితం నందిత మరియు ఆమె భర్త విశాల్ వారి అధిక జీవితం ఒత్తిడితో కూడిన ఐటీ ఉద్యోగమును విడిచిపెట్టి ఒక సరళమైన ఒత్తిడి లేని వ్యవసాయ జీవితాన్ని స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. వారు దేవునితో మరియు ఒకరితో ఒకరు గడిపేందుకు ప్రశాంతమైన కొండ పట్టణానికి వెళ్లారు. చుట్టూ ఆహ్లాదకరమైన ప్రకృతితో ప్రశాంతమైన జీవన విధానాన్ని వారు అనుభవించారు. తోటకి తిరిగి వెళ్లే ఒక మార్గం. ఏదెను ఆదిలో దేవుడు మన కోసం సృష్టించిన పరదైసు. ఈ తోటలో ఆదాము మరియు హవ్వ క్రమం తప్పకుండా దేవునితో కలిశారు. వారు సాతానుతో ఒప్పందం చేసే రోజు వరకు ఆ రోజు వేరు. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొన్నారు. వారు ఏమి చేశారని దేవుడు అడిగినప్పుడు ఆదాము హవ్వ పరస్పర దోషారోపణలలో నిమగ్నమయ్యారు. వారు తమ తప్పిదమును ఒప్పుకొనకపోయినా దేవుడు వారిని అక్కడ వదిలిపెట్టలేదు. ఆయన దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఈ బలి అర్పణ ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల కొరకు పొందబోవు మరణాన్ని సూచిస్తుంది. దేవుడు మనకు ఏదేనుకు తిరిగి వెళ్లే మార్గాన్ని ఇవ్వలేదు. ఆయనతో పునరుద్ధరింపబడిన సంబంధానికి ఆయన మనకు ముందుకు ఒక మార్గాన్ని అనుగ్రహించాడు. మనము తోటకి తిరిగి రాలేము, అయితే మనము ఏదేను తోటను సృష్టించిన దేవుని వద్దకు తిరిగి రావచ్చు. ఈ రోజు నీకు దేవునికి మధ్య ఏమి ఉంది? ఆలోచన చేయండి. ప్రార్థన. తండ్రి, నీతో యథార్థమైన సంబంధాన్ని కలిగి జీవించే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.